వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ జయంతి ప్రకాశ శర్మ గారి రచన న్యూటన్ చెప్పని 4వ సూత్రం వింటారు. నూకరాజు తల మీద టోపీ పెట్టుకుని ఓసారి తన ముఖారవిందాన్ని అద్దంలో చూసుకుని ఠీవిగా నవ్వుకున్నాడు. చిన్న దువ్వెనతో మీసాల్ని నిలువుగా దువ్వుకుని మీసం కొసల్ని చేత్తో మెలివేసి మరోసారి అద్దంలో ముఖ తేజస్సుని పరీక్షించి భేషుగ్గా ఉంది అని సంతృప్తి పడిపోయాడు. ముందు రోజు ఫుట్పాత్ మీద లభించిన సెంటు బుడ్డి మూత తీసి అమాంతంగా చొక్కా మీద గుమ్మరించి వాసన చూశాడు. ఛస్! ఈ యాదవకాకి బట్టల్ని సెంటు డ్రమ్ములో ముంచి తీసినా సరే వాసన ఉండదు విసుగ్గా అనుకున్నాడు. నిలువుటద్దం ముందు చేరి టకప్పుని సర్దుకుని పూర్తి వేషాన్ని చూసుకున్నాడు. పూల రంగుళ్లా ఉన్నారులేండి. వెనక్కి తిరిగి చూశాడు. భార్యామణి బియ్యంలో రాళ్ళేరుతూ కనిపించింది. నిజమే అని మెల్లగా అని బూట్లతో టక్ టక్కుమని శబ్దం చేస్తూ బయటికి నడిచాడు. అలా పోలీస్ స్టేషన్ చేరేసరికి టైము 8 అయింది. అందరినీ పలకరిస్తూ లోపలికి అడుగు పెట్టాడు. ఏం అప్పలరాజు, ఎక్కడేమిటి అంటూ మిత్రుణ్ణి పలకరించాడు. నాది చౌట్రీ కాడా, నీది జగదంబ కాడా అని బయటికి వెళ్ళిపోయాడు అప్పలరాజు. నూకరాజుకు ఒక్కసారిగా హుషారొచ్చింది. ఎందుకంటే జగదంబ దగ్గర డ్యూటీ పడిందంటే ఆ రోజు డిప్యూటీ మినిస్టర్ ఆదాయంలా ఉంటుంది. జగదంబ దగ్గర నుంచి పూర్ణ మార్కెట్ వరకు రోడ్డు మీద పడి దున్నుకోవచ్చు. ఉన్న 6 జేబులు నిండుగా నిండిపోతాయి. ఇంటికి వెళ్ళేటప్పుడు గుర్రం మీద హుషారుగా వెళ్ళొచ్చు. రిజిస్టర్లో తనతో పాటు ఇంకా ఎవరున్నారో చూసుకున్నాడు. పర్లేదు ఉద్దండులే అని సంతృప్తి పడి అతని పేరుకెదురుగా ఓ చిలక వేసి బయటపడ్డాడు. జగదంబ సెంటర్కి చేరేసరికి తక్కిన 2 పోలీసులు అక్కడ ట్రాఫిక్ హడావిడిలో పడి అటూ ఇటూ తెగ తిరిగేస్తున్నారు. నూకరాజు కూడా ఓ కార్నర్లో నిలబడి డ్యూటీలో జాయిన్ అయిపోయాడు. ఆఫీసులు, మ్యాట్నీ సినిమాలు వదిలే సమయంలో ట్రాఫిక్ మరీ ఎక్కువగా ఉంది. క్షణం తీరిక లేకుండా విజిల్ వేస్తూ చేతులు ఊపుతూ చాలా బిజీగా ఉన్నారు పోలీసులు 2. ఆ హడావిడి 7 గంటల వరకు ఉంటుంది. అంతవరకు ఈ డ్రిల్లు తప్పదు మరి. దానికి తోడు ట్రాఫిక్ సిగ్నల్స్కి ఎప్పుడూ ఏదో రిపేరే. 2 రోజులు పనిచేస్తే వారం రోజులు విశ్రాంతి తీసుకుంటాయి. అంచేతే ఆ జంక్షన్లో ముఖ్యమైన 3 రోడ్ల దగ్గర పోలీసులు నిలబడి ట్రాఫిక్ని అదుపు చేస్తున్నారు. అంత హడావిడిలోనూ నూకరాజు మాటిమాటికి టైం చూసుకుంటున్నాడు. దిక్కుమాలిన చావు. 7 గంటల వరకు అక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. ఏం దున్నుకున్నా ఆ తర్వాతే వీలవుతుంది. మరోసారి నూకరాజు టైం చూసుకున్నాడు. 7 గంటలు కావస్తోంది. చేతుల్ని గట్టిగా విదిలించి గుండె నిండుగా గాలి పీల్చుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జామ్ అంటూ మోటార్ సైకిల్ మీద వచ్చి పోలీసుల్ని పిలిచాడు. 3 ఓసారి సెల్యూట్ చేసి ఇన్స్పెక్టర్ దగ్గరికి పరిగెత్తారు. ఊళ్ళోకి హోమ్ మినిస్టర్ గారు వచ్చారు. గెస్ట్ హౌస్ నుంచి ఇట్నుంచే పోస్ట్ ఆఫీస్ వైపు వెళ్తారు. ఓ అరగంటలో వస్తున్నారు. ట్రాఫిక్ను సరిగ్గా చూసుకోండి అంటూ మోటార్ సైకిల్ మీద దూసుకుంటూ పూర్ణ మార్కెట్ వైపు వెళ్ళిపోయాడు. నూకరాజు గుండెల్లో రాయిపడింది. తక్కిన 2 వైపు చూశాడు. వాళ్ళు అంతే. అప్పటికప్పుడే వాళ్ల మొహాలు చిరాగ్గా తయారైపోయాయి. వచ్చిన భాగ్యలక్ష్మి తప్పిపోయినట్టు అనిపించింది. అంటే ఇయాలకి ఈ డ్రిల్లే గతి. చేతులు నొప్పి తగ్గించుకోవడానికి ఓ పెగ్గేసుకుందామన్నా చిల్లిగా అవ్వలేదు. ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. మార్కెట్ వరకు రౌండ్ వెళ్దామన్నా నాబన్నేదే. ఈ పాటికే ఇన్స్పెక్టర్ తొత్తు కొడుకు ఫుట్పాత్గాళ్ళని లెగ్గొట్టి వెళ్ళిపోయి ఉంటాడు. ఛస్! కసిగా తిట్టుకుంటూ మళ్లీ రోడ్డు మధ్యకు వచ్చాడు. అసంకల్పిత ప్రతీకార చర్యగా చేతులు, విజిల్ వాటి పని చేసుకుపోతున్నాయి. న్యూటన్కి వారసుడు కావాల్సిన నూకరాజుకు ఇన్ని కష్టాలా అని తనలో తాను వాపోయాడు. మళ్ళీ జగదంబ దగ్గర డ్యూటీ ఏ 10 రోజులకో కానీ రాదు. అందరూ సమానంగా దోచుకునే ప్రజాస్వామ్యం ఆ డిపార్ట్మెంటులో ఉంది. అంచేత మళ్ళీ తన వంతు వచ్చేసరికి 10-15 రోజులు పడుతుంది.
అంతవరకు రోజు లెక్కెట్టుకుంటూ కాలక్షేపం చేయవలసిందే, తప్పదు. అరగంట గడిచింది. మంత్రిగారి కారు జాడలేదు. ట్రాఫిక్ హడావిడి తగ్గింది. 3 పోలీసులు రోడ్డు మధ్యన నిలబడి మాటల్లో పడ్డారు. వీళ్ళెంతే, ఓ టైము లేదు, పాడు లేదు. మనకి పంక్చువాలిటీ మీద పాఠాలు దంచేస్తారు కానీ వాళ్ళకదేం పట్టదు. ఆ ఎదవ వచ్చే వరకు మనకి శవజాగారం తప్పదు. నూకరాజు పక్క పోలీస్ దగ్గర తన కోపాన్నంతా కక్కేసుకున్నాడు. ఇంకో అరగంట గడిచింది. రోడ్డు మీద ట్రాఫిక్ పూర్తిగా తగ్గిపోయింది. అడపా తడపా సిటీ బస్సులు, 4-5 స్కూటర్లు, కార్లు తప్ప ట్రాఫిక్కే లేదు. అలాంటి సమయాల్లో పోలీసులకి ఏమీ పనుండదు. ఓ వారం నిలబడి బాతాఖానీ కొట్టడం లేదా రోడ్డు మీద పడి దున్నుకోవడం చేస్తుంటారు. కానీ ఆ రోజు అలా చేయడానికి వీలు లేకుండా పోయింది. వేధవాది మంత్రి ఎప్పుడొచ్చేస్తాడో తెలీదు. అందులో హోంమంత్రి ట్రాఫిక్ ఐలాండ్స్ దగ్గర సెల్యూట్ పడకపోతే ఒప్పుకోట. 9:15 కార్ల హారన్ల శబ్దం వినబడ్డంతో 3 ఒక్కసారి ఆలోచనల్లోంచి తేరుకుని వాల్తేరు రోడ్డు వైపు చూశారు. 10-15 కార్లు జామ్మంటూ దూసుకొచ్చేస్తున్నాయి. అమ్మయ్యా, ఈయనగారు వచ్చేశారు. ఇదైతే ఇంటికైనా వెళ్ళిపోవచ్చు కదూ. నూకరాజు తేలిగ్గా గాలి పీల్చుకుని సెల్యూట్ చేయడానికి సిద్ధపడ్డాడు. సరిగ్గా అదే సమయంలో కేజీహెచ్ డౌన్ నుంచి దూసుకొస్తున్న సిటీ బస్సుకి సడన్గా బ్రేకు పడి రోడ్డుకు అడ్డంగా నిలబడిపోయింది. డ్రైవర్ ఎంత ప్రయత్నిస్తున్నా సరే బస్సు కదలడం లేదు. నిండు చూలాల్లా ఉన్న బస్సులో జనం మాత్రం నయం, పెద్ద ప్రమాదం తప్పింది అని గాలి పీల్చుకున్నారు. ఓసారి దిగి బస్సు తోయండి సార్ కాస్త అని డ్రైవర్ అన్నా సరే సీటు పోతుందన్న తెలివితేటలతో ఎవ్వరూ దిగడం లేదు. సినిమాలు వదలడంతో రోడ్డంతా ఒక్కసారిగా జనంతో నిండిపోయింది. కార్లు, స్కూటర్లు, సిటీ బస్సులు ఒకదాని వెనుకొకటి నిలబడిపోయాయి. సదరు మంత్రిగారి పరివాహ కారులు కూడా బారులు తీసి నిలబడిపోయాయి. ట్రాఫిక్ స్తంభించిపోయింది. ట్రాఫిక్ పోలీసులు విజులేస్తూ రంగంలోకి దిగారు. ఎలాగైతేనే ఓ 15 గంటలో బస్సు కదిలి బయటపడింది. మంత్రిగారి పరివారం అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఇంకో 15 గంట పట్టింది. రోడ్డు మళ్లీ నిర్మానుష్యంగా తయారైంది. నూకరాజు టైం చూశాడు. 10:15. ఉసూరుమంటూ ఇంటిదారి పట్టాడు. చిరాగ్గా భోజనం అయిందనిపించాడు. ఇన్నేళ్ల సర్వీసులో జగదంబ జంక్షన్ కాడ డ్యూటీ చేసి ఉత్తి చేతులతో ఇంటికి రావడం ఇదే మొదటిసారి. ఛే, యాదవ్ ఉద్యోగం. నడుం వాలుస్తూ తన ఉద్యోగాన్ని పోలీసు భాషలో తిట్టుకున్నాడు. ఉద్యోగము, తన పేరు గుర్తొచ్చేసరికి నూకరాజుకి గతం గుర్తొచ్చింది. నూకరాజుకి జ్ఞానం వచ్చినప్పటి నుంచి తన పేరంటే చిరాగ్గా ఉండేది. వేధవది పోలీస్ డిపార్ట్మెంట్ పేరు పెట్టారు. నూకరాజు, సత్యరాజు, అప్పలరాజు ఇలాంటి పేర్లు ఆ డిపార్ట్మెంట్లోనే ఉంటాయి. ఇంకేం పేరు దొరకనట్టు ఈ దిక్కుమాలిన పేరు పెట్టారు. తలెత్తుకోలేకుండా ఉన్నాను. మా క్లాసులో అందరు నవ్వుతున్నారు అంటూ రోజు తండ్రి మీద ఎగిరిపోయేవాడు. లేదురా నాయనా, ఆ పేరును అలా తిట్టకురా. నీకు నా తండ్రి పేరు పెట్టాం. అలా తల్లిదండ్రుల పేర్లు పెట్టుకోవడం అనాదిగా వస్తున్న ఆచారంరా, ఆనవాయితీ. ఆ పేరుకేమీ రాజాలా ఉంది అంటూ సముదాయించేవాడు. నూకరాజుకి ఆ సంజాయిషీ నచ్చేది కాదు. ఎవ్వరూ తనని కనీసం చివరి పేరుతో రాజు అని కూడా పిలవరు. పూర్తి పేరే పెట్టి పిలిచేవారు. అలా పిలుస్తూ ఉంటే శరీరం కంపరమెత్తినట్టు ఉండేది. ఆఖరికి ఇంట్లో కూడా అంతా నూకరాజు అనే పిలిచేవారు. తనెంత అల్లరి చేస్తున్నా సరే నోటంట ఒక్క తిట్టు కూడా ఎవరికీ వచ్చేది కాదు. నూకరాజుకి తండ్రి మీద కోపం వచ్చింది. గోచీకి పెద్ద, గావంచాకి చిన్న అన్నట్టు చదువు చెప్పించిన తండ్రి మీద ఉన్న సానుభూతి పూర్తిగా పోయింది. తండ్రి తన మాట వినుంటే ఈ పాటికి తాను ఎంఎస్సీ అయి ఓ మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యేవాడు. అయితే ఇప్పుడు అనుకునే లాభం అని నూకరాజు తనకు తాను సమాధానపడి మళ్లీ ఉద్యోగ ప్రయత్నాలు మొదలెట్టాడు. చివరికి అక్షరాలా అనుకున్న ఉద్యోగం ఎదురైంది. తన పేరుకి తగ్గ ఉద్యోగం, పర్సనాలిటీని చూసి ఇచ్చే ఉద్యోగం. పోలీసు, అందులోనూ ట్రాఫిక్ పోలీసు. అమ్మాయిల కోసం అబ్బాయిగా బీటు కొట్టే జంక్షన్ల దగ్గర పోలీసుగా బీటు కాయడం కల్లో కూడా ఊహించలేదు. అనుకున్నాడు ముందు. ఆర్డర్ని పటేల్మని చింపేద్దామనుకున్నాడు. తండ్రి వదిలిపెట్టిన బాధ్యతలు, చొప్పదంటూ ప్రశ్నలు వేసే ఇంటర్వ్యూలు గుర్తుకొచ్చాయి. అంతే. చింపబోయిన కాగితాలని జేబులో పెట్టుకుని
పరిస్థితులకి రాజీ పడిపోయాడు. అయితే ఈ ఆధారంతో తన చదువు సాగించి తాను న్యూటన్ అనిపించుకోవాలనే చిన్న సవరణ పెట్టుకుని ఉద్యోగంలో చేరిపోయాడు. ట్రైనింగ్ అయిపోగానే విశాఖపట్నంలోనే పోస్టింగ్స్ రావడంతో కొంచెం సంతోషించాడు. మొదటి రోజు డ్రెస్సు వేసుకుని వీధిలోకి వస్తుంటే ఏదో గిల్టీగా అనిపించింది. అందరూ తనని వింతగా చూస్తుంటే ఏదోలా అనిపించింది. 2 టౌన్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చాడు. చావులమదున్ జంక్షన్ దగ్గర నీ డ్యూటీ అంటూ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఏకవచనంలో విధి నిర్వహణ గురించి ఏదో చెప్పుకుపోయాడు. అతను మాట్లాడే తీరు చూసేసరికి నూకరాజు మనస్సు చివుక్కుమంది. తాను డిగ్రీ చదివాడు, మర్యాదగా మాట్లాడమని అందామనుకున్నాడు. కానీ నోటంట మాట రాలేదు. వాస్తవానికి విద్య చెప్పే అధ్యాపకులు కూడా మర్యాదగా మాట్లాడతారు. చదువుకొని బాధ్యత గల ఉద్యోగం చేస్తూ కూడా సభ్యత తెలియకపోవడం ఏమిటో స్వగతంలోనే చిరాగ్గా అనుకున్నాడు. అదంతే, ఎదురు చెప్పలేని వ్యవస్థ. అక్కడే ఉన్నావే, డ్యూటీకెళ్ళో గర్జన వినబడేసరికి వడివడిగా నడుచుకుంటూ బయటపడ్డాడు. ఏటి మావా, ఇయ్యాల నేటి జాయిన్ అవడం? స్టేషన్ ముందు కిళ్ళీ కొట్టు దగ్గర చుట్ట కాలుస్తూ పెద్ద పెద్ద మీసాలున్న ఓ పోలీసు నూకరాజుని పలకరించాడు. డిపార్ట్మెంటులో మొదటి పలకరింపు అదే. అవును సార్, వినయంగా నమస్కారం చేసి అన్నాడు. మంచిదే, అయితే ఎంఎస్సీవా బిఎస్సీవా? ఓ సోడా తీసుకుని కిస్సీమని కొట్టి గడగడా తాగి అడిగాడు. నూకరాజుకి సోడా తాగాలనిపించింది. అయితే జేబులో అంతంత మాత్రమే చిల్లర డబ్బులున్నాయి. సిటీ బస్సుకే సరిపోతాయి. ఓ సోడా తాగు అని అడిగే సభ్యత ఆ మీసాలయంలో లేదు. బిఎస్సీయేనండి, ఏదో పరిస్థితులు బాగోలేక అంటూ నసిగాడు. బాగాలేకనే? బాగున్నాయి కనుకే ఇట్ట బూర్ల కంపులో పడ్డావు. ఇంతకీ ఎక్కడేమిటి డ్యూటీ ఇయ్యాలా? కిళ్ళి నోట్లో దట్టించి ఓ సిగరెట్టు ముట్టించి అడిగాడు. నూకరాజు చెప్పాడు. సరే, ఇవాళ నాది కూడా అక్కడే, కాలక్షేపంగా ఉంటుందిలే, పద పద అంటూ భుజం మీద చెయ్యేసి బస్టాప్ దగ్గరికి లాక్కెళ్ళాడు. అతడి పేరేమిటో తెలీదు, వయస్సులో పెద్దవాళ్లా ఉన్నాడు. పరిచయం అయిన కొద్ది సమయంలోనే చాలా దగ్గరైనట్టు ఫీల్ అయిపోయాడు నూకరాజు. సూటిగా అతని పేరు అడగడం బావుండదు. అందుకే నా పేరు నూకరాజు అంటూ ఆ మీసాలాయన చేతిని చేతిలోకి తీసుకుంటూ తనని పరిచయం చేసుకున్నాడు. బాగుంది, డిపార్ట్మెంట్కి సరిగ్గా సూట్ అయిపోయే పేరే. ఇంతకీ మీ బాబు కూడా మనపక్షేనా? అబ్బే, అదేం కాదండి, మా నాన్నగారు మాస్టర్ పని చేసేవారండి. అది మా తాతగారి పేరండి. అతని ప్రశ్నలకు జవాబు చెప్పి ఊరుకున్నాడు. బస్సు రావడంతో ఇద్దరూ ఎక్కేశారు. కండక్టర్ రావడంతో నేను తీస్తానుండండి అంటూ నూకరాజు జేబులో చేయిబెట్టాడు. ఆ చేతిని తన చేత్తో పట్టుకుని అక్కర్లేదో, ఆళ్ళు మనోళ్లే అంటూ కండక్టర్ వైపు తిరిగి కొత్త కుర్రాడు, శోభనం ఈరోజే అంటూ బళ్ళును నవ్వాడు. బస్సులో జనం నూకరాజు వైపు వింతగా చూశారు. నూకరాజుకి ఇదేమీ బోధపడలేదు. చావులమదుం బస్టాప్ దగ్గర బస్సు దిగి అదే అడిగాడు. వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు, మనమేమో పోలీసు వాళ్ళం, మనకి వాళ్ళకి సంబంధం ఏమిటి సార్? మీసాలాయన పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వాడు. భలే ప్రశ్నేశావయ్యా, నీకు పోలీసు వాళ్ళ సంగతి బొత్తిగా తెలియనట్టుందే, నీకు చాలా క్లాసులు తీసుకోవాలా అంటూ మొదలెట్టాడు. చూడు నూకరాజు, ఆర్టీసోళ్ళు మనకు అచ్చు అన్నదమ్ముల్లాంటోళ్ళు. దొంగనాయాళ్ళందరూ కత్తులతో తుపాకులతో మర్డర్లు చేస్తూ ఉంటే వీళ్ళు అప్పుడప్పుడు బస్సులతోనే మర్డర్లు చేస్తుంటారు తెలుసా? అదిగో వాటిని మాఫీ చేసుకోవడానికి మన కాడికి వస్తుంటారు. వాటి సంగతులు మనం పట్టించుకుంటే దేశంలో ఈ లా అండ్ ఆర్డర్ చట్టాన్ని చూడడానికి ఇంకో డిపార్ట్మెంటే ఉండాల. అదన్నమాట సంగతి. అంచేత వాళ్ళకి మనకి అదేటది మ్యూచువల్ బెనిఫిట్ స్కీమ్ ఎట్టిసినాం. నీ ముఖం మీద పోలీసు ముద్ర ఉంటే చాలు, ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. నూకరాజు ఏదో అందామనుకున్నాడు. అంతలో తాను అక్కడికి ఎందుకు వచ్చాడో జ్ఞాపకం వచ్చింది. సార్, నా మొదటి రోజు ఈరోజే కదా సార్, మీ సాయం కావాలి. మరి ట్రైనింగ్ అయింది కానీ ప్రాక్టికల్గా తెలియదు కదా సార్, ప్రాధేయపూర్వకంగా అన్నాడు నూకరాజు. భలే మనిషివి దొరికావయ్యా,
ఈ మాట ఈ సందర్భంలో అన్నావు గాని ఇంకే సందర్భంలో అనక వ్యంగ్యంగా మీసాలైన మళ్ళీ బళ్ళున నవ్వాడు. అతను ఎందుకు నవ్వుతున్నాడో నూకరాజుకి బోధపడలేదు. 2 నిమిషాలు నవ్వి మీసాలైన మళ్ళీ అన్నాడు, మన డ్యూటీ ఏటో తెలుసా? బీటు కాయడం. సరిగ్గా అదే పని చేయాలా. ఇంతకీ మంది ఏవిఎన్ కాలేజీ అనా? నూకరాజు అవునన్నట్టు తలూపాడు. మరి ఇంకే బీట్ అంటే నీకు నేనేమి డెఫినేషన్ ఇవ్వక్కర్లేదు. సరిగ్గా మీ కుర్రాళ్ళ అమ్మాయిల కోసం ఏడు చేస్తారో ఆ పనే మనం ఈడ చెయ్యాల. పద, ఆ మూల నిలబడి సొల్లు కొట్టుకోవడమే మన పని అంటూ కిళ్ళీ కొట్టు వైపు దారి తీసి కొట్టు ముందున్న బల్ల మీద చతికిలబడ్డాడు. నూకరాజును కూడా బలవంతంగా కూర్చోబెట్టి మళ్ళీ అన్నాడు, నీకు ఇవన్నీ ఇబ్బందిగా ఉండొచ్చు, ముందులో కాస్త బాధగా ఉండొచ్చు, కానీ అలవాటైతే ఇవే సుఖంగా ఉంటాయి అంటూ మీసాలైన నూకరాజు వైపు చూశాడు. ఇబ్బందిగా కదిలాడు నూకరాజు. ఉద్యోగంలో జాయిన్ అయిన మొదటి రోజే ఇలా పైలా పచ్చీసుగా కబుర్లాడుకుంటూ కాలక్షేపం చేయడం ఏదో వెలితిగా అనిపించింది. ఉద్యోగ నిర్వహణకి న్యాయం చేయడం లేదనిపించి మనసులోనే బాధపడ్డాడు. 2 సోడాలు వాయించో అంటూ మీసాలైన కిళ్ళీ కొట్టువాడికి హుకుం జారీ చేసి వాడిచ్చిన సోడాల్లో ఒకటి నూకరాజుకిచ్చి తానోటి గడగడా తాగి అన్నాడు, చూడు నూకరాజు, నీ మనసులో మాట ఏమిటో నేను చెప్తా. ఈడేమిటి, ఈడి ప్రవర్తనేటి, పేరు చెప్పలేదు, ఊరికే సతాయించేస్తున్నాడు. మంచి మర్యాద సభ్యత అబ్బే ఏం తెలియనట్టుంది ఈడికి అనుకుంటున్నావు కదో అని అడిగాడు. వాస్తవం అదే అయినా అబ్బే అదేం కాదులేండి అని నూకరాజు మొహమాటంగా అన్నాడు. సర్నే నువ్వు కాదన్నా అసలు నిజం ఇదే. ఇంతకీ నా పేరేమిటో తెలుసా? ఈ ఉద్యోగం రాకముందు వెంకటస్వామి, ఆ తర్వాత వెంకటస్వామి, ఇప్పుడు పోలీస్ వెంకటస్వామి. నాకు కూడా నీలాగే ఓ చిన్న డిగ్రీ ఉందిలే, అయితే పూర్తవలేదుగా, అది ఏరే విషయం అనుకో. ఇక సభ్యత మర్యాద మంచి చెడ్డ కట్రా అంటే వాటన్నిటినీ మరి ఈ డిపార్ట్మెంట్లోకి అడుగెడుతూనే వదులుకోవాల్సి వచ్చిందనుకో అంటూ జేబులోంచి ఓ చుట్ట తీసి అంటించి, నీకేం అలవాట్లు లేవా అని అడిగాడు. లేవన్నట్టు తలూపాడు నూకరాజు. దానికేట్లే అవే అలవాటు అవుతాయి కానీ అని ఓ దమ్ములాగి, మంచి మర్యాదల గురించి చెప్తున్నాను కదో, ఓ చిన్న మాట చెప్తా ఇను. నీకెట్టమైన వాటికి కాశీలో వదిలేస్తే పుణ్యం వస్తుందంటారే సాతుర్లు గారు, విన్నావా? అదుగో అట్టాగే ఈ సభ్యత మర్యాద మంచి వీటన్నిటినీ కాశీలో వదిలిపెట్టి మర్చిపోవాలా, అదన్నమాట సంగతి. నూకరాజుకి ఈ విషయాలు అర్థమవుతున్నాయి, కానీ ఇంకా శరీరంలో రక్తం చల్లబట్టం లేదు. ఏదో నిస్సహాయత. వెంకటస్వామి మరో 5 నిమిషాల తర్వాత మళ్ళీ అన్నాడు, నువ్వేం బాధపడక్కర్లా. అదేంటి అది? రోము నగరం 1 రోజులో కట్టలేదట. అట్టగే అన్ని నెమ్మదిగా అలవాటు అవుతాయిలే. మరే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళ బాస ఉంటుంది చూసావు, ఇది వచ్చేసినాదంటే ఇక నీ సంగతి చూడక్కర్లేదు. ఈ యదవ భాష నాకు వచ్చేది కాదు, అయితే అదే అలవాటైపోనాది. కలకత్తాలో నౌకరీ వచ్చిందనుకో బెంగాలీ నేర్చుకోవాలా. అట్టాగే మన హైదరాబాద్లో నౌకరీ వచ్చిందనుకో అది మన తెలుగాలదే కాదనను, కానీ కాస్తో కూస్తో హిందీనో ఉర్దూనో కూడా నేర్చుకోవాలా. అట్టాగా ఈ డిపార్ట్మెంట్లో అడుగు పెడితే ఈ భాష నేర్చుకోవాలా, అదేం కష్టం కాదులే అంటూ ముగించాడు. ఉద్యోగంలో చేరిన మొదటి రోజే అది ఎట్లాంటిదో తెలిసింది, కానీ తెగించి వచ్చిన ఉద్యోగాన్ని వదులుకోలేని పరిస్థితి. ఇంకో ప్రయత్నం చేసుకోవాలి అని అప్పటికి సమాధానపడి రోజులు గడిపాడు. కానీ చిత్రంగా నూకరాజు డిపార్ట్మెంట్లో ఇట్టే కలిసిపోయాడు. ఆ రోజు వెంకటస్వామి చెప్పిన విషయాలన్నీ తూచా తప్పకుండా అలవాటైపోయాయి. కాలం గడుస్తున్న కొద్దీ ఘనపాటిగా తయారై తన పాత ఆలోచనలకు స్వస్తి పలికేశాడు. తండ్రి వదిలేసిన బాధ్యతల్ని వదిలించుకొని తాను ఇంటివాడైపోయాడు. నూకరాజు పాత రోజుల్ని నెమరు వేసుకుంటూ నిద్రకు ఉపక్రమించాడు.
మర్నాడు ఉదయం యథావిధిగా డ్యూటీకి బయలుదేరాడు. స్టేషన్కి వెళ్ళేసరికి అంతా హడావిడిగా భగభగ మండిపోతూ ఉంది. నూకరాజు అలవాటుగా లోపలికెళ్ళి ఇన్స్పెక్టర్కి సెల్యూట్ చేసి డ్యూటీ చార్ట్ చూసుకుంటున్నాడు. డ్యూటీ చేస్తున్నప్పుడు కూడా మందు కొట్టి చేస్తున్నావా? కనీసం మినిస్టర్ గారు వచ్చినప్పుడన్నా కాస్త ఒంటి మీద స్పృహ ఉంచుకుని పనిచేయాలనే జ్ఞానం ఉండదు. రోడ్డు మీద పడి దున్నుకోవడం తప్పిస్తే జాగ్రత్తగా డ్యూటీ చేసుకుందామనే జ్ఞానం ఉండదు. ఛే! నూకరాజును చూస్తూనే ఇన్స్పెక్టర్ అలా మండిపడ్డాడు. ఏమీ అర్థం కాలేదు నూకరాజుకి. ఏటైంది సార్? ఇంకేం కావాలి? మీ నుంచి మినిస్టర్ గారి ప్రోగ్రాం 2 గంటల ఆలస్యం అయిందట. మా నుంచా? నూకరాజు అప్రయత్నంగా అనేశాడు. మీ నుంచే. నిన్న రాత్రి జగదంబ దగ్గర ట్రాఫిక్ని సరిచేయలేక ట్రాఫిక్ జామ్ అయిందటగా. మినిస్టర్ గారి కారు ఆ మధ్యలో ఉండిపోయి ప్రోగ్రాంకి 2 గంటల ఆలస్యంగా వెళ్ళారు. మీదేం పోయిందే? అందరి ముందు మమ్మల్ని ఎలా దులిపేశారు తెలుసా అంటూ ఓ గంట సేపు డిపార్ట్మెంటు భాషలో కోటింగ్ ఇచ్చేశాడు. మాదేం తప్పు లేదు సార్. ఆర్టీసీ బస్సు రోడ్డు మధ్యలో ఆగిపోయింది. దాన్ని తీసి ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి 10 నిమిషాలు పట్టింది సార్. అసలు వాళ్ళ కార్లు జగదంబ జంక్షన్కి వచ్చేసరికి 2 గంటల ఆలస్యమైంది సార్ అని నూకరాజు ఏదేదో అందామా అనుకున్నాడు. కానీ నోట్లో మాటలు అక్కడే ఉండిపోయాయి. తల వంచుకుని అలా నిశ్చల స్థితిలో ఉండిపోయాడు. జవాబు చెప్పలేని వ్యవస్థ. చర్యకు ప్రతిచర్య జరగని పరిస్థితి. ఇంకా ఇక్కడే తగలడ్డావే? డ్యూటీకి అగోరించు గర్జించాడు ఇన్స్పెక్టర్. నూకరాజు డ్యూటీ చార్ట్ చూసుకున్నాడు. సిరిపురం జంక్షన్ అంటే కక్షతోనే అక్కడ డ్యూటీ వేశారు. చెయ్యాద ఉద్యోగం సుఖం లేదు. స్వగతంలో చిరాగ్గా అనుకుంటూ అక్కడి నుంచి బయటపడ్డాడు. నూకరాజుకు ఆ రోజంతా చాలా చిరాగ్గా గడిచింది. మంత్రిగారి ప్రోగ్రాం ఆలస్యం అవ్వడంలో తన తప్పు ఎక్కడా లేదు. అయినా సరే ఇన్స్పెక్టర్ అందరి ముందు తనపై విరుచుకుపడ్డాడు. ఇదేం మొదటిసారి కాదు. 4-5 రోజులకోసారి ఇలా ఏదో విషయంపై అందరి మీద విరుచుకుపడుతూ ఉంటాడు. నూకరాజుకి ఏదో ఆలోచన స్ఫురించింది. నిజమే, మంత్రిగారు డీజీపీ గారిని దులిపేస్తే డీజీపీ గారు ఎస్పీని, ఎస్పీ డిఎస్పీని, డిఎస్పీ సిఐని, సిఐ ఎస్ఐని, ఎస్ఐ కానిస్టేబుల్ని తులిపి పారేస్తూ ఉంటారు. ఇలా ఇది అవరోహణ క్రమంలోనే ఉంటుంది, కానీ ఆరోహణ క్రమంలో ఉండబోదు. నూకరాజుకి న్యూటన్ 3వ సూత్రం గుర్తొచ్చింది. ప్రతిచర్యకు ఎప్పుడూ వ్యతిరేకమైన సమాన ప్రతిచర్య ఉంటుంది. ఛస్! ఈ సూత్రం తప్పు. మనిషి విషయంలో సమాన ప్రతిచర్య ఉండదు. అట్టా అయితే దాన్ని తిరుగుబాటు అంటారు. చీకటి పడింది. నూకరాజు చిరాగ్గా అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. స్కూటర్ల మీద 4-5 వెళ్ళిపోతున్నా సరే ఏం పట్టించుకోవడం లేదు. లైట్లు లేకుండా వెళ్ళిపోతున్నా సరే చూడటం లేదు. టైం చూశాడు. 6:30. చాలే ఈ రోజుకి నౌకరీ అనుకుని బస్టాప్ వైపు బయలుదేరాడు. బస్ ఎక్కి జగదాంబ దగ్గర దిగాడు. నిన్న పనిచేయని ట్రాఫిక్ లైట్లు జిగేల్మంటూ వెలుగుతున్నాయి. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్స్ ఓ వార నిలబడి బాతాఖాని కొడుతున్నారు. నూకరాజుకి మస్తిష్కంలో ఏదో ఆలోచన మెరిసింది. అంతే, లాఠీ ఊపుకుంటూ పూర్ణ మార్కెట్ వైపు దారి తీశాడు. తొత్తు కొడకల్లారా, చెప్పితే మీకు కాదట్రా, రోడ్డు కడ్డంగా ఇష్టం వచ్చినట్టు రిక్షాలు ఆపేస్తారు. మీకు ఎన్నిసార్లు చెప్పాలా? ఇట్ట కాదు కానీ అంటూ రోడ్డు వారగా నిలబడ్డ రిక్షాల మీద పడి టైర్లలో గాలి తీసేసి వాల్ ట్యూబుల్ని జేబులో పడేసుకున్నాడు. ఏరా నీ కాదట్రా నంజి కొడక, బండి రోడ్డు మీద పెట్టి బేరాలు వద్దని నీకెన్నిసార్లు చెప్పానురా అంటూ ఉన్న పళంగా రోడ్డు మీద దొర్లించాడు. బండి మీదున్న పళ్ళన్నీ దొర్లుకుంటూ రోడ్డంతా చిందరవందరగా అయిపోయాయి. నూకరాజు అలా లాఠీ ఊపుకుంటూ ఆంబోతులా విజృంభించాడు. పూర్ణ మార్కెట్ వరకు ఉన్న రోడ్డు సైడు పళ్ళబళ్ళన్నీ చిందరవందరగా అయిపోయాయి. రోడ్డంతా భీభత్సంగా తయారైంది. నూకరాజు జేబు వాల్ ట్యూబులతో నిండిపోయింది. నూకరాజుని దూరం నుంచి చూసి అందరూ బెంబేలెత్తి అటూ ఇటూ పారిపోతున్నారు. అలా అతను ఘీంకరించుకుంటూ పూర్ణ మార్కెట్ చేరాడు.
అప్పటికి కొంచెం చల్లబడ్డాడు. కాళ్ళావేళ్లా బ్రతిమాలుతూ అతని వెంట రిక్షావాళ్లు పడ్డారు. నంజి కొడుకుల్లారా, మీకిలా కాదర్రా, కేసు బుక్ చేస్తే గాని నాబన్నేదు అంటూ జేబులోంచి చిన్న పుస్తకం పెన్ను తీశాడు. రిక్షా వాళ్ళందరూ బేజారైపోయి చూస్తున్నారు. నూకరాజు ఏదో ఆలోచించి పుస్తకంలో రాశాడు. మనిషి ప్రతి చర్యకి వ్యతిరేక చర్య అదే దిశలో పోయి మరో మనిషి మీద పనిచేస్తుంది, అంతేకాని సమానమైన ప్రతిచర్య ఉండదు. రిక్షా వాళ్ళ వాల్ ట్యూబుల్ని ఇచ్చేసి హాయిగా గాలి పీల్చుకుని ఇంటి ముఖం పట్టాడు. ఎక్కడ్నుంచో న్యూటన్ తనని అభినందిస్తున్నట్టు తన్మయత్వంలో మీసాలని మెలేశాడు. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ జయంతి ప్రకాశ శర్మ గారి రచన న్యూటన్ చెప్పని 4వ సూత్రం విన్నారు. ఈ రచన నవంబర్ 15, 1984 నాటి పల్లకిలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.